హలో గైస్, ఎలా ఉన్నారు మీరందరూ? అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో ఒక స్కిన్ కేర్ రొటీన్ అండ్ దాని ఇంపార్టెన్స్ గురించి షేర్ చేయబోతున్నాను. అండ్ అదే CTM. CTM అంటే ఏంటా అని మీరు అనుకుంటున్నారా? CTM అంటే క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్. ఈ 3 స్టెప్స్ మీ పర్ఫెక్ట్ అండ్ హెల్తీ స్కిన్కి చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను మీతో నా సింపుల్ CTM ప్రాసెస్ అండ్ ఈ ప్రాసెస్కి ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానో చూపిస్తాను. రండి, లెట్స్ బిగిన్. ఫస్ట్లీ మనకి ఈ CTM రొటీన్ మన స్కిన్కి ఎందుకు అంత ఇంపార్టెంటో మీకు నేను సింపుల్ వర్డ్స్లో చెప్తాను. ఈ రొటీన్లో ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్. సో మనం యూజ్ చేసే క్లెన్జింగ్ ప్రోడక్ట్ వల్ల మన పోర్స్ ఓపెన్ అయ్యి అందులో ఉన్న ఆయిల్, డర్ట్ అండ్ ఇంప్యూరిటీస్ని కంప్లీట్గా క్లీన్ చేసేస్తుంది. సో సెకండ్ స్టెప్ ఇస్ టోనింగ్. మీరు క్లెన్జింగ్ చేసిన తర్వాత ఏదైనా రెసిడ్యూ ఇంకా ఫేస్ మీద ఉంటే ఈ టోనింగ్ అది క్లియర్ చేసేసి అండ్ ఏమైనా ఓపెన్ పోర్స్ ఏమైనా ఉంటే అది కూడా క్లోజ్ చేసేస్తుంది. ఈ స్కిన్ కేర్ రొటీన్లో మన లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ మాయిశ్చరైజింగ్. మన స్కిన్కి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. సో మీ స్కిన్ టైప్ డ్రై, నార్మల్, యాక్నే ప్రో స్కిన్ ఆర్ ఆయిలీ స్కిన్ అయినా కానీ ఈ మాయిశ్చరైజింగ్ స్టెప్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. హాయ్ గైస్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నా ఫేస్ చూసారా ఎంత అన్టైడీగా, స్వెట్టీగా ఉందో. నా నోస్ పైన, నా అప్పలి పైన మొత్తం స్వెట్ ఉంది. చాలా ఇరిటేటింగ్గా కూడా ఉంది ఈ సమ్మర్లో. సో నేను ఈ క్లెన్జింగ్ స్టెప్ 2 స్టెప్స్లో చేస్తున్నాను. వన్ ఈజ్ క్లీనింగ్ మై మార్నింగ్స్ మేకప్ అండ్ ఆల్సో క్లెన్జింగ్ ఇట్ విత్ అ ఫేస్ వాష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెయిర్ని నేను పైకి టై చేసుకుంటున్నాను సో దాట్ మనకేం డిస్టర్బెన్స్ లేకుండా. సో ఇలాంటి ఒక క్లిప్తో నేను నా హెయిర్ సెక్యూర్ చేస్తున్నాను. సో ఏదైనా బేబీ హెయిర్ ఏదైనా ఉంటే మన ఫేస్ పైన మనం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా నా హెయిర్ కంప్లీట్గా పైకి సెక్యూర్ చేసేసాను. సో ఈ మినిసో కాటన్ స్వాప్తో అండ్ గార్నియా మైసెల్లార్ వాటర్తో నేను నా ఫేస్ని నేను కంప్లీట్గా క్లీన్ చేస్తాను. నా ఫేస్ పైన బిందీ ఉంది, కనిపిస్తుందా అండి? ఓకే, సో బిందీ తీసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో కాటన్ స్వాప్ పైన ఈ మైసెల్లార్ వాటర్ తీసుకొని కంప్లీట్గా వెట్ చేయాలండి ఈ స్వాబ్ మైసెల్లార్ వాటర్తో. నేను ఈరోజు స్లైట్గా బీబీ క్రీమ్ యూజ్ చేశాను. సో ఆ మేకప్ అంతా నేను ఈ మైసెల్లార్ వాటర్ క్లీన్ చేసేస్తుంది. ఈ స్టెప్ చేసేటప్పుడు ఇలా ఫేస్ పైన ఎక్కువ ప్రెషర్ పెట్టి అలా ఏం చేయొద్దండి. మన ఫేస్ మీద ఏ స్టెప్ చేసినా కానీ చాలా జెంటిల్గా, చాలా లైట్ హ్యాండ్తో చేయాలి. సో ఈ పాయింట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే ఫేస్ కొంచెం సెన్సిటివ్ కదా. సో అందు గురించి అండ్ నెక్ పైన కూడా మీరు ఎక్కడైతే బీబీ క్రీమ్ అప్లై చేశారో కంప్లీట్గా మేకప్ని రిమూవ్ చేసేయండి. నా ఐ మేకప్ 5 కౌంట్ చేసే లోపల క్లియర్ అయిపోతుంది. సో కౌంట్ విత్ మీ 2, 3, 4, 5 అండ్ హియర్ యు గో. దట్స్ మై ఐ లైనర్ అండ్ మస్కరా అండి. సూపర్గా వచ్చేసింది కదా. సో కాజల్ని కూడా మీరు అలాగే తీయండి సో దట్ ఆ బ్లాక్ రెసిడ్యూ అన్నది లేకుండా. బట్ డోంట్ ఫర్గెట్ టు బీ వెరీ జెంటిల్ ఆన్ యువర్ ఐస్. చూసారా ఈ కంటికి ఆ కంటికి ఎంత డిఫరెన్స్ ఉందో. అండ్ ఐల్ రిపీట్ ద సేమ్ ఆన్ దిస్ ఐ యాజ్ వెల్ అండ్ కౌంట్ 1, 2, 3, 4 and 5. It's completely gone. ఇట్స్ డన్. అండ్ నా కంప్లీట్ ఫేస్కి జస్ట్ ఒక్క స్వాప్ సరిపోయింది. నా క్లెన్జింగ్లో పార్ట్ బి ఫేస్ వాష్. సో దానికి నేను హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. ఇది నా ఫేవరెట్ అండ్ దీంతో నేను నా ఫేస్ వాష్ చేసుకుంటాను. సో యూజువల్గా నేను ఈవినింగ్ షవర్ చేస్తానండి, బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో నేను మీ ముందు ఫేస్ వాష్ చేస్తున్నాను. అండ్ ఇది జస్ట్ మీకు 1 పంప్ చాలండి. అండ్ జస్ట్ 1 పంప్ తీసుకొని జస్ట్ ఒకసారి ఫేస్ వాష్ చేసుకుందాము. ఇది మంచిగా అప్లై చేసి ఫేస్ మీద మంచిగా మసాజ్ చేసుకుంటూ నేను ఫేస్ వాష్ చేసుకుంటాను.
I'm done with the first step and I feel so fresh. సో నేను నా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు నేను ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నాను. సో దిస్ ఈజ్ శుభ్ర హెర్బల్ ఫేస్ పౌడర్. సో అది నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. సో ఈ ఫేస్ ప్యాక్ పైన నేను ఆల్రెడీ ఒక డీటెయిల్ రివ్యూ షేర్ చేశానండి. ఒకవేళ మీరు చూడకపోతే పైన ఐ బటన్ దగ్గర లింక్ ఇస్తాను. సో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఐఎమ్ డన్ అప్లయింగ్ మై ఫేస్ ప్యాక్. నేను కంప్లీట్ ఫేస్కి, ఇయర్స్ పైన, నెక్ పైన అప్లై చేశాను. సో ఇది జస్ట్ 15 minutes వరకు ఉంచితే చాలు. సో 15 minutes అయిందండి, ఇట్స్ డన్. సో చాలు, ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసుకుందాం. సో నేను నా ఫేస్ వాష్ చేసుకున్నాను అండ్ మీరు ఒక టాల్తో జస్ట్ అలాగా ప్యాడ్ డ్రై చేయండి ఫేస్ని. ప్యాడ్ డ్రై చేసిన తర్వాత మీ స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా అనిపిస్తుంది. సో ఫర్ నెక్స్ట్ స్టెప్ ఫర్ టోనింగ్ నేను మీ పతాంజలి రోజ్ వాటర్ యూస్ చేస్తున్నాను. సో ఇది నా కంప్లీట్ ఫేస్ పైన స్ప్రిచ్ చేసుకుంటానండి, కొద్దిగా ఎక్కువ అమౌంటే. సో నేను ఈ పతాంజలి రోజ్ వాటర్ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. సో అది చల్లది ఇలా స్ప్రిచ్ చేసుకున్నప్పుడు ఈ సమ్మర్లో చాలా హాయిగా అనిపిస్తుందండి. ఇందాక యూస్ చేసిన కాటన్ స్వాప్తోనే ఫేస్ పైన డ్యాప్ చేస్తున్నాను. సో ఫర్ మాయిశ్చరైజింగ్ నేను యూస్ చేస్తున్నాను నివియా సాఫ్ట్ లైట్ మాయిశ్చరైజర్ విత్ విటమిన్ ఈ. ఇది నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ అండి. సో ఇది నేను ఫేస్ మొత్తం ఇలా డాట్ అప్లై చేసి ఒక థిక్ లేయర్ అప్లై చేస్తున్నానండి ఫేస్ పైన. అండ్ ఇది మంచిగా మసాజ్ చేస్తాను సో దాట్ ప్రోడక్ట్ అంతా నా ఫేస్లో సింక్ అయ్యేటట్టు. సో యూజువల్గా నైట్ టైం మీ స్కిన్ రిపేర్ అవుతుందండి. సో అందు గురించి కొంచెం ఎక్కువ మాయిశ్చరైజర్ రాస్తే మీకు మీ స్కిన్కి కావాల్సిన హైడ్రేషన్ దొరుకుతుంది. ఓకే గైస్, చూసారు కదా CTM routine and its importance. Hope this video is very helpful to you. Bye. I'll see you in my next video. Please like, share, comment and subscribe to my channel by hitting the red subscribe button and a bell next to it so you will be notified whenever I upload a new video.